దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి గల దేవ, వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నా తండ్రి బలపరిచి మీరు ఆశీర్వదించమని ఏస్తున్నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. క్రిస్మస్ అంటే ఇంకా రాలే కదా, 25 తారీఖు కదా అనుకుంటుర్రేమో. ఈ డిసెంబర్ మాసం అంతా క్రిస్మస్సే మీటింగ్సే ఉన్నాయి. నవంబరు 26 తారీఖు నుంచే స్టార్ట్ చేసిండు అయితే అన్న క్రిస్మస్ మీటింగ్స్. మరి ఈరోజు కూడా క్రిస్మస్ మీటింగ్ ఉంది. ఈ నెల మొత్తం క్రిస్మస్సే ఉంటుంది. హల్లెలూయా. మరి దేవుడి కృప ద్వారా గత 2023 సంవత్సరం జనవరి మాసం నుండి ఇప్పటి వరకు కూడా ఆయన రెక్కల కింద మనల్ని అందరినీ భద్రపరిచినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా కదా. మరి ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనల నుంచి ప్రభు మనల్ని తప్పించి రక్షించి ఆయన రెక్కల కింద మనల్ని కాచి కాపాడినందుకు ఆ ప్రభు నామమునికే మహిమ కలుగునుగాక కదా. మరి ఎందుకంటే ఆయన కృప లేనిదే మనం ఒక క్షణము కూడా మనం జీవించలేము కదా. ఈ 2023లో మరి ఎన్నో శ్రమలు వచ్చినాయి కదా. ఎంతమందికి వచ్చినాయి చెప్పండి? బాధ, దుఃఖము, శ్రమలు, వేదన. ఏడ్చిండొచ్చు కదా. ఎన్నో రాత్రులు, ఎన్నో ఒంటరిగా ఎంతో దుఃఖపడిన దినములు ఉన్నాయి, ఎంతో వేదన కలిగిన దినములు ఉన్నాయి కదా. ఎంతో బలహీనతగా ఉండే సాతాను మరి రకరకాలుగా శోధించింది. అయినప్పటికీ ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఆయన మనల్ని రక్షించిండు. ఈ దినం వరకు కూడా దేవుడు సజీవ లెక్కలు నిలబెట్టుకొని ఆయనకు మహిమకరంగా ఆయన బిడ్డలను మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి 2024లో ఇంకా ఎన్ని రోజులు ఉంది? 24. ఇవాళ 3 తారీఖు అంటే 28 రోజులు ఉంది. మరి 2024లో మనం అడుగు పెట్టబోతున్నాం. ఆ 2024లో దేవుడు మన కుటుంబాలలో సంతోషం, సమాధానం కలగజేయునుగాక. మరి దేవుడు కార్యములు ఇంకా మనం ఆయన రాకడ వరకు మనము చూస్తూ ఉండాలి. ఆయన బిడ్డలుగా మనము జీవిస్తూ మనము ఈ లోకంలో మరి ప్రతి సమస్యను జయించుకుందాం, ధైర్యంతో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, చిన్న క్రిస్మస్ వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనము చూడండి. ఇక్కడ ఏమంటుందంటే లూకా సువార్త మరి 2వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, ఆ లోకరక్షకుడు పుట్టిన దినములలో మనము చూస్తూ ఉన్నాం. ఏమనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పుట్టిండంట? దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టిండు. హల్లెలూయా. చూడండి, అప్పుడంటే దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టిండు. మరి ఇప్పుడు ఎక్కడ పుట్టిండంట? ఎక్కడ పుట్టిండంట? ఇంకా క్రిస్మస్ రాలే కదా, 25 తారీఖే క్రిస్మస్ కాదు, ఈ నెల మొత్తం కూడా క్రిస్మసే కదా. ఆ దావీదు పురం ముందు పుట్టిన ఆ రక్షకుడు ఈ దినము నీ హృదయములో పుట్టునుగాక. హల్లెలూయా. నీ యొక్క హృదయంలో ఆయన జన్మించునుగాక. హల్లెలూయా. ఆయన జన్మించినప్పుడు ఏం జరిగిందంట? ఆ గొల్లలు వచ్చిండ్రు, జ్ఞానులు వచ్చి మొక్కిండ్రు, గొల్లలు మొక్కిండ్రు. ఎందుకు? ఆయన దేవాది దేవుడని. ఒక మానవుడు మామూలుగా బాలుడు పుడితే ఎవరైనా వెళ్ళి మొక్కుతారా? ఎందుకు? ఆయన మామూలు వ్యక్తి, చిన్న బాలుడు ఆయన. కానీ ఆయన ఎవరు మొక్కరు. కానీ ఆ పరలోక సైన్య సమూహము దిగింది. ఆయన పుట్టినప్పుడు గొల్లలు వచ్చిండ్రు, వాళ్ళు మొక్కిండ్రు, జ్ఞానులు వచ్చిండ్రు. ఆ లోక జ్ఞానులు వాళ్ళన్నీ తెలుసుకున్న వాళ్ళు, ఆ ధర్మశాస్త్రాన్ని బాగా చదివిన వాళ్ళు కూడా వచ్చి ఆ బాలుని దగ్గర మొక్కిండ్రంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ లోకం వాళ్ళే మొక్కిరంటే లోకం కూడా ఆయనకు మొక్కాల్సిందే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు ఆ బాలుడుగా జన్మించిండంటే ఎందుకంటే ఆయన మన కొరకు రక్షించడానికి, మనల్ని నశించిపోకుండా వెతికి రక్షించడానికి ఈ లోకంలో ఆయన బాలుడుగా జన్మించిండు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన హృదయంలో కూడా ఆ బాలుడు, ఆ రక్షకుడు నీ హృదయంలో ఉన్నాడా? నీ హృదయంలో ఆ రక్షకుడు ఉన్నప్పుడు ఆ సంతోషం కలుగుతుందంట. కింద చెప్తా ఉండేమనంటే వెంటనే పరలోక సైన్య సమూహము
ఆ దూతతో కూడా నుండి ఆ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండిరి. హల్లెలూయా. చూడండి, ఆ రక్షకుడు, ఆ బాలుడు జన్మించడం ద్వారా ఇక్కడ లోక సంబంధమైన మనుషులు వచ్చిర్రు, అక్కడికి ఆ జ్ఞానులు వచ్చిండ్రు, ఆ పరలోక సైన్య సమూహం వచ్చిందంట అక్కడ ఆ బాలుని ఆరాధించడానికి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన భూమి మీద ఆయన మనుషులకు సమాధానం ఇవ్వడానికి ఆ రక్షకుడుగా జన్మించిండు. ఆయనే బాలుడు, ఆయనే క్రీస్తు కదా. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. హల్లెలూయా. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. హల్లెలూయా. ఆ పేరు గల ఆ రక్షకుడైన వ్యక్తి, ఆ బాలుడు మన కొరకు ఎక్కడ జన్మించిండంట? దావీదు పట్టణమందు. ఇప్పుడు ఎక్కడ జన్మించిండు? ఎక్కడ జన్మించిండు? హృదయంలో. హల్లెలూయా. 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 మీ హృదయంలో క్రీస్తు ప్రభు జన్మించునుగాక. ఆ సంతోష సమాధానం మీ జీవితాలలో ఉండునుగాక. చూడండి, మనకు మేలు జరిగినప్పుడు మన హృదయం ఉల్లసిస్తూ ఉంటుంది, సంతోషిస్తూ ఉంటుంది, గంతులు వేస్తూ ఉంటుందంట. మనకు ఆ సంతోషం ద్వారా మనం ఎన్నో మేలు చూస్తూ ఉంటాం. మరి అదేవిధంగా మరి యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా ఆ లోకానికే ఆ పండగ పర్వదినంగా జరిగింది. హల్లెలూయా. అదే పండగ క్రిస్మస్ వస్తే డిసెంబర్ అంతా చాలామంది మరి ఏం చేస్తూ ఉంటారు? మీ ఇళ్ళల్లో ఏం చేస్తారు? క్రిస్మస్ వచ్చిందంటే ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉంటారు కదా, మంచి కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటారు, షాపింగ్ చేస్తూ ఉంటారు కదా. క్రిస్మస్ షాపింగ్ అని చేస్తూ ఉంటారు. ఆ షాపింగ్ వాళ్ళు కూడా చాలా నేర్చుకున్నారు. క్రిస్మస్ సీజన్లో వచ్చినప్పుడు మంచి ట్రీ పెట్టి డెకరేషన్ చేసి మరి ఇంకా ఆఫర్స్ ఇస్తున్నాము అని చెప్పి చాలా వాళ్ళు కూడా డెకరేట్ చేస్తారు. మనకు అది ఇష్టం కదా. మనకేం చేస్తాం, అక్కడ క్రిస్మస్ ట్రీ కనిపించి బెలూన్స్ అవన్నీ ఇంకా ఏంటి స్టార్స్ అవన్నీ కనిపించినప్పుడు మనం ఆ షాప్కి వెళ్ళిపోతాం. ఇంకా నేనైతే ఫస్ట్ అట్లా వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడ క్రిస్మస్ ట్రీ కనిపిస్తే ఆ షాప్లోకి వెళ్ళిపోయేదాన్ని. చూడండి, అదొక సంతోషం మనకి. హల్లెలూయా. ఈ డిసెంబర్ వచ్చిందంటే మనం ఎట్లా ఉంటామంట, చాలా సంతోషంగా ఉంటాం. చాలా పిండి వంటలు చేస్తూ ఉంటాం, కేక్స్ కట్ చేస్తూ ఉంటాం, ఒక ఇంటికి ఒకరు మరి వెళ్తూ ఉంటారు పండగకి, మీటింగ్కి కానీ కదా. ఇంకా ఒకరికొకరు పిలుచుకుంటూ ఉంటారు. చూడండి, ఈ నెలంతా కూడా చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. మీకు ఎట్లుంటుందో తెలుస్తుందో కానీ నాకైతే చాలా హ్యాపీగా గడిచిపోతుంది. పోయిన నెలంతా పెళ్లి పనులు అయినాయి, ఈ నెలంతా క్రిస్మస్ అయింది, ఇప్పటికే గొంతంతా పోయింది. హల్లెలూయా. హల్లెలూయా కదా. దేవుడి కార్యంలో మనం ఆ సంతోషంలో మనం ఉంటాం కదా. మరి ఈ నెలంతా కూడా దేవుడి కృప మీకు తోడయిండును గాక. ఆయన ఆ రక్షణలో ఉన్న ఆ శిశువు పుట్టినప్పుడు వాళ్ళు ఎంతైతే సంతోషించిండ్రో, ఆ గొల్లలు, ఆ జ్ఞానం లేని గొల్లలు, వాళ్ళు ఆ గొల్లల జ్ఞానం ఉందా? లేదు. చూడండి, ఆ దూత వచ్చినప్పుడు వాళ్ళు భయపడినరు, ఆ వెలుగును చూసినప్పుడు భయపడినరు కదా. వెంటనే దూత అంటది, గొల్లలారా మీరు భయపడకండి. మనం కూడా కొన్నిసార్లు జ్ఞానం లేని వారిగా ఉంటున్నామేమో. దేవుని బిడ్డలైతే జ్ఞానం లేని వారిగానే ఉండాలి. అసలు మనకు లోక జ్ఞానం ఉంటుండొచ్చు చాలా, కానీ దేవుని విషయంలో మనం ఎట్లుండాలంట, ఆ గొల్లలు ఎట్లయితున్నారో అట్లా మనం అట్లున్నప్పుడు దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీదికి దిగుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దీన మనస్సు గలవాడపై ఉండమంటాడు దేవుడు కదా. మనం ఎట్లుండాలంటండి, దీన మనస్సు కలిగి ఆ ప్రభుని వెతుకుతుండాలి. ఆ గొల్లలు దీన మనస్సు కలిగి ఉన్నారు, ఆ గొల్లలు జ్ఞానం లేకుండా ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళ జీవితంలో వెలుగు చూడలే, కానీ ఎప్పుడైతే ఆ దూత మాట్లాడిందో ఆ లోకరక్షకుని చూడ్డానికి వెళ్ళినాడు. చాలా చక్కగా ఉన్నాడు ఈ బాలుడు అని చెప్తా ఉండు. మరి మీరు చూసిండ్రా ఆ బాలుని? చూడలేదా? ఎవరు చూడలేదు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మనందరం ఆయనను చూసినాం కాబట్టే ఈరోజు ఈ సన్నిధిలో కూర్చున్నాం. హల్లెలూయా. మనం బాలుడిగా చూడలేకపోవచ్చు, కానీ ఆ 2023 సంవత్సరాల క్రితం జన్మించిన రక్షకుని మనం చూడలేకపోవచ్చు, కానీ మన పరిశుద్ధాత్మలో ఆయన రూపాన్ని చూస్తూ ఉన్నామంట. మన జీవితంలో కార్యం మనము చూస్తూ ఉన్నాం. అదే రక్షణ, అదే సంతోషము, అదే సమాధానము. హల్లెలూయా.
మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ చెప్తా ఉంది, ఆ సిస్టరు కుటుంబంలో చాలా సమస్యలు ఉండే, చాలా అప్పులుండే, బాధలుండే, దుఃఖంతో ఉండే. అయితే ఆమె అనుకుందంట, ఇంకా నేను 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 నా కుటుంబము నేను బ్రతకలేను, ఇంకా నేను చనిపోవాలి, మాకు ఏ ఆధారం లేదని చాలా దుఃఖపడిందంట, చాలా వేదన పడిందంట. ఆ టైంలో వాళ్ళకి సువార్త చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ మరి యేసుప్రభు గురించి ఆమె ఎప్పుడో విన్నదంట, చిన్నప్పటి మాటలు గుర్తొచ్చినాయంట సడన్గా ఆమెకి. యేసుప్రభు రక్షకుడు కదా, మరి ఆయన రక్షించే దేవుడు అయినప్పుడు మనం ఒక్కసారి ఆయనను జ్ఞాపకం చేసుకుంటా, ఆయనకు ప్రార్థన చేస్తా. మరి ఎన్నోసార్లు చాలాసార్లు ఎవరైనా చెప్పిండొచ్చు, ఇప్పుడైతే లోకమంతటా సువార్త ప్రకటింపబడింది, తెలియకుండా ఎవరు లేరు. ఎందుకంటే మరి టీవీలలో కానీ ఫోన్లలో కానీ మీడియా ద్వారా కానీ సువార్త అందించబడతా ఉంది, వాక్యం మనకు దొరుకుతూ ఉంది. చూడండి, ఆమె అనుకుందంట ఆ టైంలో ఎక్కడ వాక్యం కొంచెం విన్నది కానీ మరి ఆమె ప్రార్థన చేసుకుందంట, రక్షకుడు ఎవరు, యేసు ప్రభు కదా రక్షకుడు అని చెప్పి వెతికిందంట. ఆమె విన్న దాన్ని బట్టి ఆమె ప్రార్థన చేసుకుందంట, దేవా నా కుటుంబం నేను ఇంకా ఈ రోజుకు చాలనుకుంటున్నా, కానీ నువ్వు రక్షకుడు అంట కదా ప్రభా, ఒక్కసారి నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని ఆమె మోకాళ్ళుంచి కన్నీరుతో ఆమె ఉన్న ప్లేసులనే ప్రార్థన చేసిందంట, ఆమె ఆఫీసులోనే ప్రార్థన చేసుకుందంట. హల్లెలూయా. చూడండి, కష్టాలు వచ్చినప్పుడు ఒకటి మీద ఒకటి వస్తూనే ఉంటాయి, ఇంట్లో వస్తాయి, బయట వస్తాయి, ఆఫీస్లో వస్తాయి కదా. ఏంటంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకదానితో వదులుతాయా చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు మాకెందుకు వస్తాయి అక్క అన్నట్టు పెట్టిరు మొక్కలు. హల్లెలూయా. చూడండి, కానీ మనకి ఆ టైంలో మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది, ఎవరైనా ఒకరు సహాయం చేస్తే బాగుండనేది మనకు కలుగుతూ ఉంటుంది. కానీ మరి ఆ సిస్టర్కి ఆఫీస్లో ఉండి అదే టైంలో మరి ప్రార్థన చేసిందంట, మోకాళ్ళు ఉంచిందంట, నువ్వు రక్షకుడవు కదా ప్రభా, నన్ను రక్షించు, నేను నశించిపోతున్నా, నా కుటుంబం నశించిపోతుందని ఎప్పుడైతే ప్రార్థన చేసుకుందో మరి వెంటనే వాళ్ళ ఆ సారు ఎవరైతే తను మా టార్చర్ చేసిండంట, మరి ఆ సారు ఆయన వచ్చి మరి మంచిగా మాట్లాడిండంట. తర్వాత నుంచి ఆ ఇంట్లో కూడా అంత సమాధానం కలిగింది, ఆమెకున్న సమస్యలన్నీ పోయినాయి. ఆమె ప్రార్థన చేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఆ కుటుంబంలో సమాధానం కలిగిందంట. హల్లెలూయా. ఆమె రక్షకుని దగ్గరకు వచ్చింది, ఆమె జీవితంలో మేలు చూసింది. హల్లెలూయా. ఆమె చెప్తా ఉంది, అక్క ఆ రోజైతే నాకు మరి ప్రార్థన చేసుకోకపోతే నేను నశించిపోతుంటే, దేవుడి కృప నాకు తోడుగా ఉంది, నేను యేసు ప్రభుని నమ్ముకున్నా అంటుంది. హల్లెలూయా. చూడండి, మరి మన జీవితంలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క సాక్ష్యం ఉంది కదా, ఒక్కొక్కరి ఒక్కొక్క టైంలో దేవుడు మిమ్మల్ని దర్శించిండు, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సాక్ష్యాలు కలిగి ఉన్నాం మనం కదా. ఇక్కడ అందరినీ దేవుడు పిలిచిండు కనుక మరి ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నందుకు దేవునికి వందనాలు. చూడండి, ఇక్కడ అదే చెప్తా ఉండు, మరి ఆ సిస్టర్ మరి ఆ సాక్ష్యం చెప్పి చాలా సంతోషపడింది కదా. మరి అదేవిధంగా మరి ఇక్కడ కూడా దేవుడు అంటా ఉండు, మనము లోకరక్షణని చూడడానికి వెళ్ళినామంట. హల్లెలూయా. ఆ గొల్లలు జ్ఞానులు అయితే ఎట్లా వెళ్ళినరో, ప్రతి దినము ప్రభుని చూడడానికి, ప్రతి ఆ సండే కూడా కాకుండా ప్రతి దినం కూడా మనం రక్షకుని మనం ఆరాధిస్తూ ఉండాలి కదా. ప్రతి నిత్యము ఆ నిత్యకు తండ్రిని మనం మహిమపరుస్తూ ఉండాలంట. హల్లెలూయా కదా. మరి క్రిస్మస్ వచ్చింది, మనం చాలా హ్యాపీగా మరి ఈ నెలంతా గడుపుదాం, దేవుడి రెక్కల కింద మనం భద్రపరచబడాలంట. హల్లెలూయా. మరి యెషయా గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం, మొదటి నుండి చదవండి చాలు. ఏమంటా ఉండు, సియోను నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంట? సియోనును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సియోన్ అంటే ఎవరంట? నీవే. హల్లెలూయా కదా. ఆయన తన బిడ్డలకి నీతి సూర్య కాంతి వలె కనబడు వరకు. హల్లెలూయా. యేసుప్రభు ఎవరంట? నీతి సూర్యుడు. ఆయన ఎవరంట? నీతి సూర్యుడు. యెషయా గ్రంథంలో ఇంకొక మాట కూడా ఉంటుంది, ఏంటంటే ఆయన వెలుగు ఎట్లుంటుందంటే 60వ అధ్యాయంలో చూడండి ఒక మాట, 19వ వచనం చాలు. ఏమంటా ఉండు, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు ఉండదు, వెలుగుగా ఉండదు. హల్లెలూయా. ఎందుకు ఉండదంటే నీతి సూర్యుడు నీ మీద ఉన్నాడు కాబట్టి.
నీతి సూర్యుని వెలుగు కాంతి నీ మీద ప్రకాశిస్తుంది కనుక ఈ వెలుగు ఉండదంట. చూడండి, ఈయన ఎవరంట? ఆయన కోటి సూర్య తేజస్సు కలిగిన వాడంట. ఈ సూర్యులు కోటి కలిస్తే ఎంత వెలుగుంటుందో, ఎంత తేజస్సు ఉంటుందో, ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో అంత కాంతివంతమైన ఆయన రూపం అంట. హల్లెలూయా. చూడండి, ఆ వెలుగు నీకు ఉంటుందని చెప్తా ఉన్నాడు. ఆ ప్రకాశం నీకుంటుందంట, ఆ కాంతి నీకుంటుందంట. హల్లెలూయా. అందుకే అంటా ఉండి 62లో ఈ సియోను నీతి సూర్య కాంతి వలె కనబడే వరకు, నీవు ఆయనలాగా కనబడే వరకు, ఆయన కాంతి నీలో కనబడే వరకు, ఆయన వెలుగు నీలో కనబడే వరకు, ఆయన ఎట్లుండంటే కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు కదా. ఆయన ఇచ్చిన రక్షణ దీపం వలె వెలగాలంట ప్రతి ఒక్కరిలో. ఆయన ఇచ్చిన రక్షణ ఎట్లుండాలంట? దీపము వలె వెలుగుతూ కాంతివంతంగా ఉండాలంట. హల్లెలూయా కదా. నువ్వెక్కడికి వెళ్ళినా ఒక్కొక్కరు ఎట్లున్నారంట? యేసుప్రభు పుట్టినప్పుడు లోకానికి వెలుగొచ్చింది, యేసుప్రభు పుట్టినప్పుడు లోకానికి రక్షణ వచ్చింది. మరి అదేవిధంగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నీవు లోకంలో ఉన్నావు, నీ వెలుగు లోకంలో ప్రకాశించునుగాక. నువ్వెక్కడ వెళ్ళినా కూడా ఆ నీతి సూర్యుడు నీలో నుంచి లోకంలో ఉదయించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు ఒక్కొక్కరు ఎవరంట? నీతి సూర్యుని పిల్లలు మీరు. హల్లెలూయా. ఆ వెలుగు మీలో కలుగుతూ ఉంది. ఆ రక్షణ దీపం వలె వెలుగుతూ ఉందంట. హల్లెలూయా. కాబట్టి మీ జీవితాల్లో చీకటిగా ఉందా, సమస్యలతోనున్నారా? ఆ వెలుగును, ఆ దీపమును మీరు వెలిగించండి కదా. ఆ దీపమును, ఆ రక్షణ అనే దీపము నీలో నుంచి వెలుగు రావాలి, ఆ కాంతి రావాలంట కదా. ఆ కాంతి చూడండి, దీపములో కాంతి ఉండాలి. దీపంలో ఏముండాలంట? కాంతి లేకుండా దీపము మనం పెట్టుకుంటామా? గుడ్డి దీపం ఉంటుంది కదా. గుడ్డి దీపం అంటే ఏంటిది? చిన్నగా ఉందనుకో ఎట్లుంటుంది చెప్పండి? దాన్ని ఎక్కువ చేయాలి, పెద్దగా చేసి దానికి ఆయిల్ తక్కువైందేమో అని మళ్ళీ పోస్తూ ఉంటారు కదా. అట్లనే మన జీవితంలో కూడా ఈ 2023లో నీ దీపము కాంతి లేకుండా ఉందేమో. దీపం ఉంది కానీ కాంతి లేదేమో. హల్లెలూయా. ఈ సంవత్సరము మరి ఈ లాస్ట్కి వచ్చేసినాము. ఈ 2024 వరకు నీ దీపము మరి వెలిగింపబడాలి కదా. కాంతివంతంగా తయారు కావాలంట, వెలుగుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. ఈ లోకంలో నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు వెలిగించడానికే. హల్లెలూయా. ఇంకేమంటా ఉండు? యెరూషలేము పక్షమందు నేను ఊరకుండాను, జనములు నీ నీతిని కనుగొందురు. హల్లెలూయా కదా. యెరూషలేము ఆయన బిడ్డల పక్షంగా ఆయన ఎప్పుడు మౌనంగా ఉండడంట, ఊరకుండడంట. హల్లెలూయా. ఆయన తప్పకుండా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మీకున్న శ్రమలలో ఆయన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. సమాధానము, సంతోషం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, మేలు దేవుడు కలగజేయబోతూ ఉండు. కాబట్టి ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన లోకరక్షకుడని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అదే 62లో ఇంకొక మాట చూసుకుందాం. 7వ వచనం అది ఏమంటాడు? యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. హల్లెలూయా కదా. మరి మనము విశ్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, అలసిపోతూ ఉంటారు. ఈ రోజులలో అయితే చిన్న పని చేసినా అలసిపోతూ ఉన్నారు, శ్రమ తక్కువ పడుతూ ఉన్నారు కదా, డబ్బులు ఎక్కువ ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే దేవుడు ఏం చెప్తా ఉండు? యెహోవా జ్ఞాపకర్తలారా మీరు విశ్రమింపకుడి కదా. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతట వారిని దానికి ప్రసిద్ధి కలగజేయ వరకు ఆయనను విశ్రమింపకనీయకుడి. హల్లెలూయా. కాబట్టి మీరు విశ్రమించొద్దు, ఆయన విశ్రమింపనీయకుడు. అంటే మనం ప్రార్థనలో స్తుతియ ఆరాధన చేస్తూ ఉండాలి కదా. మరి దినములు చెడ్డగా ఉన్నాయి, మనం ఎంత స్తుతి చేసి దేవుని ఆరాధించినప్పుడు అంత గొప్ప కార్యములు మనం చూస్తాము. లోకంలో మనం వెలిగింపబడతాము, అనేకులను వెలిగించే వారిగా ఆయన మార్గంలోకి మనము నడిపించగలుగుతాం కదా. అపవాది ఏం చేస్తూ ఉంది? అనేకులకు శ్రమలు తీసుకొస్తూ ఉంది, దుఃఖములు, వేదనలు తీసుకొస్తూ ఉంది. కాబట్టి మనం ఆయన నామములో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరం ఏం చేయాలంట? ఈ 2024 ఏం చేయాలంట? విశ్రమించకుండా మనము స్తుతి చేస్తూ ఉండాలి కదా. మరి కష్టపడాలంట కదా. ప్రార్థన చేసుకోవడానికి కూడా మరి ఈ రోజులలో ఓపికలు లేవు కదా. ఓపికలు ఉన్నాయా? లేవు. ఎందుకు? శరీర బలహీనతలు,
టైం సరిపోవట్లేదు కదా. ఇంకేమవుతుంది మీరు చెప్పండి, మీ బాధలు ఏంటి? ప్రార్థన చేసుకోలేమని చెప్తూ ఉంటారు చాలామంది. చెప్తారు ఇంటికి పోతే ప్రార్థన చేస్తున్నా అంటే ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నా అంటారు. ఎందుకు? ప్రార్థన చేసుకుందామంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, ఇంకా అప్పులు, ఇంకా ముక్కు ప్రాబ్లమ్స్, సైనస్ ప్రాబ్లమ్స్. అసలు ఏంటి అసలు మనిషి అంటే ఇన్ని ఉంటాయా అనిపిస్తుంది. ఇన్ని కష్టాలా కదా. కొందరికి పన్ను నొప్పులు, స్వీట్ ఉంటుంది ముంగడ తినలేరు, ముక్కలు ఉంటాయి తినలేరు, పనులు ఊసిపోయి పనులన్నీ ఇన్ఫెక్షన్ అయి ఉంటున్నాయి. ఎవరి దగ్గర పోయినా పన్ను ఇన్ఫెక్షన్ అని చెప్తా ఉండరు. చక్కగా నవ్వుతే పనులన్నీ కనపడాలి, కానీ ఏం కనిపిస్తున్నాయి? మూతులన్నీ పనులు లేకుండా తయారవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయో అర్థం కావట్లేదు. ఆ టీలు తాగుతూ ఉంటారు, బాగా షుగర్లు తింటూ ఉంటారు. ప్రతి చిన్నోళ్ళు 40 ఏళ్ళు రాకముందే షుగర్ వచ్చిందని చెప్తా ఉండరు. షుగర్ ఎందుకు షుగర్ వస్తుంది? తినకూడని తిన్నందుకు షుగర్లు. స్వీట్ తింటే షుగర్ వస్తుంది. రైస్ 3 పూటలు రైస్ తినేస్తారు కదా. ఆ రైస్లో ఏమి ఉండదు కదా. దానివల్ల ఏమవుతుంది? షుగర్లు వస్తున్నాయి కదా. ఆ తిన్నదానికి కష్టపడాలి. కష్టపడకపోతే ఏమవుతుంది? అలవకపోతే అది ఖర్చు కాదు. ఖర్చు కాకపోతే ఏమవుతుంది? బాడీలని అది గ్లూకోజ్ లాగా చేసుకొని అది షుగర్కి తీసుకొస్తుంది. షుగర్ వచ్చిందంటే ఏమవుతుంది? మొన్న ఒక అబ్బాయి ఎంత 35 ఇయర్స్ ఉంటాడు, మధ్యాహ్నం పూటనే కొత్త కారు కొనుక్కుండా ఆయన కారు నడిపియనని చెప్పి వేరే వాళ్ళతో నడిపిస్తున్నాడు. నేనన్నా ఆ కారు ఎందుకు నువ్వు నడిపిస్తలేవంటే ఆయన కళ్ళు కనిపిస్తలేవంట. కళ్ళు ఎందుకు కనిపిస్తలేవు? ఇప్పుడే ఏమన్నా ప్రాబ్లం అంటే స్పెడ్స్ ఏమైనా వచ్చినాయేమో, సైట్ వచ్చిందేమో చూసుకోవద్దా అంటే ఆయన చెప్తున్నాడు ఏంటంటే నాకు షుగర్ వల్ల లోపల నరాలు దెబ్బతిన్నాయని చెప్పిండు. ఎంత 35 ఇయర్స్. దేనివల్ల? షుగర్ వల్ల ఈ నరాలన్నీ లోపల ఈ దెబ్బతినిపోయినాయి అంట. పాపం వాళ్ళ మమ్మీ కూడా అట్లనే కళ్ళు కనపడకుండా లాస్ట్ టైంలో కళ్ళు కనపడకుండానే చనిపోయింది. కళ్ళకే వచ్చింది. ఈ బాబు చిన్నోడు కదా, మంచి జాబు, సాఫ్ట్వేర్ జాబు, 2 పిల్లలు, కొత్త కారు కొనుక్కోండు, పెద్ద బిల్డింగ్స్, ఆస్తులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. కానీ ఏం కనిపిస్తలేవు కళ్ళు. ఎందువల్ల అంట? నేను అడిగినప్పుడు చెప్పిండు షుగర్ వల్ల అని. కాబట్టి షుగర్ ఎందుకు వస్తుందని మనకు తెలుసా? ఎవరికన్నా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, షుగర్ ఎందుకు వస్తుందో. ఎందుకు వస్తుంది షుగరు? ఇప్పుడు చెప్పినా కదా, తినడం వల్ల. మన నోటిని కంట్రోల్ చేసుకోకపోతేనే షుగర్ వచ్చింది. హల్లెలూయా. మరి ఆ షుగర్ వచ్చినప్పుడు ఈ మధ్య ఏంటంటే చాలా మందికి వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. అవేంటి ఏమో ఉన్నాయి కదా, అవన్నీ బుక్ చేసుకొని తింటా ఉండరు. మొన్న ఒక ఆమె దగ్గర పోయినాం, హాస్పిటల్లో ఉంది, అడ్మిట్ అయ్యింది. పోయినాం, ఏమైందంటే కడుపులో ప్యాంక్రియా ఉంటుంది కదా. ప్యాంక్రియా తెలుసా మీకు? తెల్లి తెలుసా? మేకను కోసినప్పుడు చూసిరా, నల్లగా ఇంత ఉంటుంది. ఆ ప్యాంక్రియా మొత్తం ఖరాబ్ అయిపోయిందంట. ఆ ఖరాబ్ అయిపోయి ఇంతలా వాసింది. అది వాసడం ద్వారా కడుపు కూడా వాసింది. ఆమె బయట నుంచి నీళ్ళ చుక్క తిన్నా కూడా, నీళ్ళ తాగినా కూడా ఏమవుతుందంటే నొప్పి వస్తుంది. ఇంకా భయంకరమైన పెయిన్ ఉందంట. బయట నుంచి ఒక ఇడ్లీ కానీ అది ఇంకా ఏమి తినడం అన్నీ బంద్ చేసింది. హాస్పిటల్లో డాక్టర్ చెప్పిండంటే నీకు ప్యాంక్రియా ఇన్ఫెక్షన్ వచ్చింది, నువ్వు బయటి ఫుడ్ ఏది తీసుకోవద్దు, మేము గ్లూకోజ్ పెడతాము, గ్లూకోజుల్ని అన్ని మెడిసిన్ ఇస్తాము ఇన్ఫెక్షన్ తగ్గడానికని. మరి పెట్టిండ్రు. 5 రోజులు బయట నుంచి నీళ్ళు కూడా తీసుకోలే ఆమె కదా. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆమెకు డాక్టర్ చెప్పిరట, కొద్ది రోజులు మొత్తం నాన్ వెజ్ బంద్ చేయి, ఉట్టి లిక్విడ్సే, పళ్ళ రసాలు కానీ జావా కానీ అట్లాంటివి తీసుకొని గ్లాస్ అప్పుడప్పుడు తాగుతుండు అని చెప్పిరంట. కానీ ఆమె ఏం చేసింది, ఇంటికి వచ్చినాక మళ్ళీ తిందామని ట్రై చేసిందట, కానీ తినగానే కడుపు నొస్తుందని చెప్తా ఉంది. చూడండి, ఆమె అంతకుముందు ఏం చేసిందంటే రోజు 3 రోజుల నాన్ వెజ్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటోళ్ళు. 3 రోజుల కిలోన్నర తెచ్చుకొని 3 రోజులు తినేటోళ్ళు. అది చూస్తేనే నాకు ఇది అనిపిస్తుంది. హల్లెలూయా. 3 రోజులైనా సరే బాగా తినేది, కానీ ఏమైంది? తర్వాత తినకుండా అయింది. హల్లెలూయా. చూడండి, మన నోటిని ఏం చేసుకోవాలి? ఇప్పుడు పడట్లేవు, అంతా కెమికల్ ఫుడ్స్ కాబట్టి ఇంకా బుక్ చేసుకొని తింటారు. అదేంది బిర్యానీలని,
అవి కూడా మంచియా? మనకు టేస్ట్ కొరకు పనికిరాని అన్నీ అందులో వేస్తారు. కాబట్టి అవి కూడా మంచి కాదు ఆరోగ్యానికి కదా. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఆయన ఎంత ఆరోగ్యవంతుడో మనమంతా ఆరోగ్యంగా ఉండాలంటే యేసుప్రభు ఏం తిన్నాడు? బిర్యానీలు తిన్నాడా? మరి నాన్ వెజ్ బాగా తిన్నాడా? ఏం తిన్నాడు? పండ్లు ఫలాలు అవే తినిండొచ్చు కదా. ఆయన చూడండి, మనం ఆరోగ్యంగా ఉంటే, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ముఖముల మీద ఆ కాంతి కనపడుతుంది, ఆ సంతోషం కనపడుతుంది. మన ద్వారా ఎదుటి వాళ్ళకు సంతోషం ఉంటుంది. నీవు ఆరోగ్యం లేకపోతే నువ్వు ఏడుస్తుంటే ఎదుటి వాళ్ళని ఏడిపించి, ఇంట్లో ఏడిపించి, మరి సంఘస్థులు మాకు కూడా ఏడిపిస్తుంది. హల్లెలూయా. ఎవరైనా బాగలేదంటే మేము ఏం చేస్తాము? ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవా బాగుపరచు, ఎందుకు ఆ కష్టాలు బాగా భయంకరంగా ఉన్నాయి అని ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాం మందిరంలో. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఏం చేయాలంట? షుగర్ రాకుండా చూసుకోండి దయచేసి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? డైటు ఏం తినాలి? ఏం తినాలనో అర్థమవుతలే. బియ్యమే తింటున్నాం కదా, మీరు ఏం తినాలంటే ఏం చెప్తాం మనం? తృణధాన్యాలని దొరుకుతాయి మనకు, తృణధాన్యాలు తినండి. ఆ కాలంలో జొన్నలు వేసుకొని తిని, ఆ మసాలా కట్టుకొని తిని ఎంతో కష్టపడి పనులు చేసిర్రు. కానీ ఈ రోజుల్లో పని చాతనైతలేదు కదా. కొద్దిగా చేసిపోతే అలసిపోతారు, కొద్దిగా తింటే నిండిపోతూ ఉంది, అలసిపోతూ ఉండరు. పిల్లలకు చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, నేనన్నా ఇంత చేసుకున్నా కానీ నా బిడ్డకు ఆయంత కూడా చాత కాదని చెప్తా ఉండరు. నా పిల్లలు ఆయంత కూడా చేసుకోలేకపోతున్నారు అని చెప్తారు తల్లిదండ్రులు ప్రతి ఇంట్లో కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆరోగ్యమే, దేవుడు ఆరోగ్యం ఇచ్చిండా లేదా? కాబట్టి ఆరోగ్యంగా ఉంటేనే మనము మరి సంతోషంగా ఉంటాము. ఆ సంతోషమే యేసు ప్రభు నామంలో మనము మరి లోకంలో ఉంటున్నాం. కాబట్టి ఆ సంతోషం మనకు కలుగునుగాక. మీరు కూడా మంచి ఆరోగ్యం కాపాడుకోండి, అది ప్రార్థన చేసుకోండి. మరి నోటి కూడా ఏది తినాలనేసి కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే దేవుడే మిమ్మల్ని, మీ ఆరోగ్యమును, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, తల్లిదండ్రులు కూడా బలహీనంగా ఉంటే పిల్లలకు సంతోషం ఉంటుందా? ఉండదు కదా. మరి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి, దేవుడిచ్చిన రక్షణను మనము కాపాడుకుందాం. ఇక్కడ ఏమంటా ఉండంటే, యెహోవా ఇలాగ ప్రమాణం చేసేను, నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు, ధాన్యము కూర్చిన దానిని భుజించు, యెహోవాకు స్తుతి చెల్లింతుదురు. హల్లెలూయా. చూడండి, దేవుడు మీకు మంచి జాబ్లను ఇచ్చిండు, మంచి పిల్లల్ని ఇచ్చిండు, మరి మీకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. మరి ఇవన్నీ ఉండాలంటే మీరు తినే ధాన్యమును దేవుడు ఆశీర్వదిస్తా అని చెప్తా ఉండు. హల్లెలూయా కదా. ధాన్యమును శత్రువు ఎత్తుకపోకుండా, ధాన్యమును అపవాది శోధించకుండా మీకు మీ పిల్లలకు మంచి ధాన్యమును దేవుడు ఇస్తా అంటుండు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మంచి ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు మీకు ఇస్తా అంటుండు. కాబట్టి దేవుడిచ్చినవి తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, సమాధానంగా ఉండండి. మీ పిల్లలు మీరు సంతోషంగా ఉండాలని దేవుడికి ఇష్టమంట. హల్లెలూయా. ఇంకేమంటా ఉండు? పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయ మంటపములలో దాన్ని త్రాగుదురు. చూడండి, మరి ఇక్కడ మనం ప్రభుబల తీసుకుంటా ఉంటాము, దాన్ని భుజిస్తూ ఉంటూ శరీరము ఆయన రొట్టె, అది ఇక్కడ రొట్టె మరి ఆయన శరీరంగా ఉంటుంది, ధాన్యంతో చేసింది. మరి ఆయన ఇక్కడ ఏమంటా ఉండు? ద్రాక్షరసం ఉంటుంది, ఆ పండ్లతో చేసింది. మరి మనం తాగుతూ ఉన్నాం, ఆయన శరీర రక్తంలో పాల్పొందుతున్నామంటే ప్రతి శరీర బలహీనతలన్నీ మనం జయించినట్టే ఇంకా. హల్లెలూయా. అలాంటి ఆరోగ్యం మనకు కావాలంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలు కాపాడుకోండి. ప్రతిదినము ప్రార్థనలో ఉండండి, దేవుని శక్తి కొరకు కనిపెట్టండి. మరి మనకు దేవునికి ఇష్టం లేని మనలో ఉండి తీసివేయమని అడుగుదాం. దేవునికి ఏదైతే ఇష్టమో ఆ విధంగా మనం జీవిస్తాం, ఆయన బిడ్డలుగా ఆయనకు మహిమకరంగా జీవిస్తాం. దేవుడు మీ జీవితంలో ఇంకా కార్యాలు జరిగిస్తాడు. గుమ్మముల ద్వారా రండి జనములను మరి జనములకు త్రోవను సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కబరచుడి. హల్లెలూయా. చూడండి, ఒక రాజు వస్తుండంటే ఏం చేస్తారంట? ఆ మార్గాలని చక్కబరుస్తూ ఉంటారు కదా. ఆ ఇప్పుడు ఇవాళ రిజల్ట్ వస్తుంది కదా మనదంటే ఎలక్షన్లు. ఎంతమంది ఓటేసారు ఇక్కడ? వెరీ గుడ్, అందరికి ఓటక్కు ఉంది. మిగతా బ్రదర్స్కి లేదా?
మీరేలే వేసిర్రా? వెరీ గుడ్ కదా. చూడండి మరి ఈరోజు మన నాయకుడు ఎవరో మనకు తెలిసిపోతుంది ఎప్పుడో, మరి టైమింగ్ తెలియదు. టైం తెలుసా మీకు? 2 గంటలకట ఎబ్నేజర్ చెప్పిండు. హల్లెలూయా. చూడండి ఆ 2 గంటల తర్వాత మన నాయకుడు ఎవరో మరి తెలియబోతుంది. కాబట్టి అందరు ఇప్పుడు రెడీగా ఉండొచ్చు కదా. ఎట్లా వాళ్ళు ఒకలాగా ఉండొచ్చు ఇంట్లో, ఎప్పుడు 2 అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కష్టపడి ఎంతో దూరం వెళ్ళి ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు 2 గంటల తర్వాత మీకే తెలియబోతుంది. కాబట్టి మీ నాయకుడు రాబోతున్నాడు. కాబట్టి ప్రార్థనతో మంచి జ్ఞానంతో ఉండాలి. కాబట్టి ఆయన ఇప్పుడు 2 గంటల తర్వాత ఇక శబ్దాలు స్టార్ట్ అవుతాయి. ఏంటిది? గెలిచిన నాయకునికి క్రాకర్స్ అని జేజేలు కొడుతూ ఉంటారు. మార్గాలు అన్నీ రోడ్లన్నీ నిండిపోతూ ఉంటాయి. కాబట్టి చూడండి ఆ నాయకుడి కొరకు సిద్ధంగా ఉండరు. అందరూ ప్రజలందరూ ఓటేసిన ప్రతి బిడ్డ ప్రతి ప్రాంతంలో కూడా రెడీగా ఉన్నారు. చూడండి అక్కడ చెప్తా ఉండి. కానీ మన ప్రభు ఎవరంట? మన రాజమార్గం సరళం చేయండి. యేసు ప్రభు ఒక రాజు, ఆయన మార్గం సరళం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ ఎన్నికల ద్వారా మనకు మరి ఒకటి కలుగుతూ ఉంటాయి. కానీ మన రాజు ఎవరంట? యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు. ఆయన రక్షకుడు. భూమి మీద ఆయన జన్మించిండు 2023 సంవత్సరాల క్రితము. మళ్ళీ ఆయన రాబోతున్నాడు రక్షకుడుగా. ఆయన నామములో మనం ఉన్నాము. ఆయన మార్గము, రాజమార్గములు మనము సరళం చేస్తూ ఆయన బిడ్డల్ని ముందుకు నడిపించాలంట. ఆ రాబోతున్న రక్షకుని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం ఇక్కడ ఆయన సన్నిధిని మనం గడుపుతూ, ఆయన వాగ్దానములు మనం తీసుకుంటూ, ఆయన మేళ్ళు, ఆశీర్వాదములు, సంతోష సమాధానం పొందుకుంటూ మనము మన కుటుంబాలు కూడా ఆయన మార్గమును మనం సరళం చేయబోతున్నామంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంతమంది ఆయన కొరకు ఆయన రాకల్లో మనం అందరము ఎత్తబడాలని ప్రార్థన చేస్తారు? ఇక్కడ అంతమంది చేస్తారు. థ్యాంక్ యూ. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రతిదినం ప్రార్థన చేయాలి. ఎవ్వరూ నశించిపోకుండా అందరూ ఆయన రక్షణను తెలుసుకొని మరి నశించకుండా మరి ఆయన వెతికి రక్షించడానికి వచ్చిన రక్షకుని మనం ఆరాధిస్తున్నాం. మరి దేవుని కృప మనకు, కుటుంబాలకు, సంఘాలకు తోడైండునుగాక. మరి ఇప్పుడు రాబోతున్న నాయకుని కూడా తోడైండునుగాక. మంచి పరిపాలన ఆయన చేయాలని మనమందరం ఒకసారి ప్రార్థన చేద్దాం ఏకీభవించి. దేవుడు తన మాటలు దీవించునుగాక.